తాపాన్ని చల్లార్చే సాంప్రదాయ వస్తువులకు ఆహార పదార్థాలకు మళ్లీ గిరాకీ పెరుగుతోంది. పూర్వం వేసవి తాపాన్ని తీర్చే మట్టి కుండలు ఇప్పుడు నగరాలకు చేరాయి. పేదవారు ధనవంతులని తేడా లేకుండా అందరూ ఇప్పుడు మట్టి కుండలే వాడుతున్నారు. ఎందుకంటే మట్టి కుండలో నీరు మహాప్రసాదం అని నిపుణులు చెప్తున్నారు కనుక. కుండలో నీరు అతి శీతలంగానూ వేడిగానూ ఉండవు. కుండలకు చిన్న రంధ్రాలు ఉండడంతో మలినాలు తీసేసి నీరు తాజాగా ఉంటుంది. ఎండలో నుంచి ఇంటికొచ్చి మట్టి కుండలో నీరు తాగితే హాయిగా ఉంటుంది. రిఫ్రిజిరేటర్లో బాటిల్స్ పెట్టి నీరు తాగితే గొంతు నొప్పి, జలుబు, ఇతర సమస్యలు వస్తాయి. మట్టి కుండలో నీరు తాగితే శ్రేష్టమని వైద్యులు చెప్తుండటంతో మట్టి పాత్రల వాడకంపై మక్కువ చూపుతున్నారు నగరవాసులు. రిఫ్రిజిరేటర్ల నీటి వాడకాన్ని స్వస్తి పలికి కుండలో నీటిని సేవిస్తూ వేసవి తాపాన్ని చల్లార్చుకుంటున్నారు. భానుడి ప్రతాపం రోజు రోజుకు పెరిగిపోతుండటంతో మట్టి కుండలకు సైతం గిరాకీ పెరిగింది. ఎండాకాలం వచ్చేసింది. ఈ సీజన్ మన ఒంట్లో ఉండే నీటినంతా చెమట రూపంలో బయటకు పంపుతుంది. దీంతో శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. ఈ డీహైడ్రేషన్ ఒక్కోసారి ప్రాణాలను కూడా తీసేస్తుంది. అందుకే ఈ సీజన్లో ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలి. అయితే చాలామంది చల్లని నీటిని తాగాలని ఫ్రిడ్జ్ వాటర్ని ఎక్కువగా తాగుతుంటారు. కానీ ఫ్రిడ్జ్ వాటర్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. చల్లని నీరు మన రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. అలాగే ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వివిధ పరిశోధనలు ఆయుర్వేదం కూడా పేర్కొన్నాయి. ముఖ్యంగా ఫ్రిడ్జ్లో చల్లబరిచిన వాటర్ను తాగితే గొంతు చికాకు కలుగుతుంది, జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అందుకే ఎండాకాలంలో ఫ్రిడ్జ్ వాటర్కు బదులుగా మట్టి కుండ నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీంతో వేసవిలో మట్టి కుండలను ఆశ్రయిస్తున్నారు జనం. మట్టి కుండలో నీటిని తాగటం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి దాని సహజ శీతలీకరణ లక్షణాలు. బంకమట్టి ఒక పోరస్ పదార్థం. ఇది గాలి, తేమను దాని గుండా వెళ్లేలా చేస్తుంది. బంకమట్టిలో ఉండే ఈ సహజ లక్షణం దీన్ని అద్భుతమైన ఇన్సులేటర్గా చేస్తుంది. మట్టి కుండలో నీటిని నిల్వ చేసినప్పుడు నీరు నెమ్మదిగా రంధ్రాల గుండా ప్రవహిస్తుంది. దీనివల్ల నీరు సహజంగా చల్లబడుతుంది. అందుకే కుండలో నీటిని తాగేందుకు జనం ఆసక్తి చూపడం ఎక్కువైంది. కుండ మన పెద్దల కాలం నుంచి వాడుతున్నది. పెద్దల కాలం నుంచి కుండ వాడుతున్నాము. అప్పట్లో ఫ్రిడ్జ్లు అవి లేవు కాబట్టి కుండ వాడతాం. ఇప్పట్లో ఫ్రిడ్జ్లు అవి ఏ ఉన్నా కానీ కుండలు తాగినంత శ్రేష్టకరం ఏది లేదు నీళ్లు. కుండ అందుకనే మన పెద్దల కాలం నుంచి కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు మన ఫ్రిడ్జ్లు అవి ఆ నీళ్ళు తాగబట్టి మన ఆరోగ్యం చెడిపోయింది. కుండలో నీళ్ళు ఎంత మంచిది తాగితే అంత మంచిది. మేము కూడా కుండలో ఎప్పుడు మొదటి నుంచి కూడా కుండలో నీళ్ళే మేము వాడుతున్నాం. కరోనా వల్ల కుండలు మళ్ళీ ఆరోగ్యంగా ఉండాలని కుండలు బాగా వాడుతున్నారు. మంచి ఇది ఉంది కాబట్టి కుండ వాడండి. ఇట్లా అందుకే మేము కూడా కొనుగోలు చేస్తున్నాం. నా పేరు కృష్ణ. పాత రోజుల్లో మా పెద్దవాళ్ళు కుండలు వాడేవాళ్ళు. ఇప్పుడుగా కొద్దిగా ఫ్రిడ్జ్లు వస్తున్నాయి. ఫ్రిడ్జ్లు కాదు, కుండలే వాడాలి. కుండల్లో మంచి నీళ్ళు తాగితే మంచిది ఆరోగ్యంగా. కుండ మన పెద్దల కాలం నుంచి వాడుతున్నది. పెద్దల కాలం నుంచి కుండ వాడుతుంది. మట్టి కుండలో నీటిని తాగడం వల్ల నీటి రుచి పెరుగుతుంది. మట్టి కుండలో నీటిని నిల్వ చేసినప్పుడు ఇది బంకమట్టి నుంచి ఖనిజాలు, లవణాలను గ్రహిస్తుంది. దీంతో నీటి రుచి పెరుగుతుంది. మట్టి కుండలు నీటిని రుచిగా, మంచి వాసనగా ఉంచుతాయి. బంకమట్టి ఒక సహజ ఫిల్టర్. నీటి నుంచి మలినాలు, హానికరమైన విషయాన్ని గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మట్టి కుండలో నీటిని నిల్వ చేసినప్పుడు ఇది సహజంగా ఫిల్టర్ చేయబడుతుంది. మట్టి కుండల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మట్టి కుండలో నీటిని నిల్వ చేసినప్పుడు అది ఈ ఖనిజాలను గ్రహిస్తుంది. ఇది మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఈ వాటర్ మనసును, శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. మట్టి కుండలో నీరు ఆల్కలీన్ స్వభావం కలిగి ఉంటుంది. ఇది ఆమ్లతను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. కుండలో నీరు తాగటం వల్ల ఆమ్లత్వాన్ని అరికట్టి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారికి మట్టి కుండలో నిల్వ ఉంచిన నీరు అనువైంది. ఇది మెటబాలిజం, వైరాలిటీని మెరుగుపరుస్తుంది. కుండలో పోసి నీటితో ముఖం కడుక్కుంటే వడదెబ్బ నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఎండాకాలంలో మట్టి కుండలో నీళ్లు తాగితే చల్లదనానికి చల్లదనం, ఆరోగ్యానికి ఆరోగ్యం. అందుకే ఇప్పటికీ ఎన్ని అధునాతన ఫ్రిడ్జ్లు వచ్చినా కుండ డిమాండ్ మాత్రం తగ్గటం లేదు. అందుకే మార్కెట్లో కుండలు, రంజన్లకు భలే గిరాకీ ఉంటుంది. కాలానుగుణంగా టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో డిమాండ్ కాస్త తగ్గినా ఎండాకాలం వచ్చేసరికి మాత్రం మళ్ళీ వీటి ప్రాధాన్యత పెరుగుతూనే ఉంది.
ఇళ్లతో పాటు చలివేంద్రాల్లో వినియోగం కోసం మట్టి కుండలు కొనుగోలు చేస్తున్నారు. కుళాయిలతో ఉన్న మట్టి కుండలు, రంజన్లను ఎక్కువగా కొంటున్నారు. పరిమాణాన్ని బట్టి 200 నుంచి 800 వరకు విక్రయదారులు అమ్ముతున్నారు. వినియోగదారులను ఆకర్షించడానికి అందంగా తీర్చిదిద్దిన మట్టి కుండలు, రంజన్లను, మట్టి వాటర్ బాటిళ్లు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వీటిలోని నీళ్లు తాగితే ఎన్నో లాభాలున్నాయి. కుండ నీటిలో సహజమైన మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. మలినాలను పీల్చుకుని నీటిని చల్లగా మార్చే అద్భుత శక్తి మట్టి కుండకు మాత్రమే ఉంది. ఎండలో నుంచి వచ్చి కుండలో నీటితో ముఖం కడుక్కుంటే ఆహ్లాదంతో పాటు వడదెబ్బ నుంచి రక్షణ పొందొచ్చు. ఇక రోగ నిరోధక శక్తి మెరుగుపడి జీవక్రియలను పెంచుతుంది. శరీరానికి శక్తి లభిస్తుంది. ప్రస్తుతం అన్ని ఖర్చులతో పాటు మట్టి కుండల ఖరీదు కూడా పెరిగింది. వీటిని తయారు చేసే కుమ్మర్లు రవాణా ఖర్చుతో కలిసి చిన్న కుండలు 150 నుంచి 200 వరకు విక్రయిస్తున్నారు. పెద్ద కుండ అయితే 250 నుంచి 350 వరకు అమ్ముతున్నారు. ఇప్పుడు కుండలకు కుళాయిలు కూడా అమ్ముతున్నారు. కుళాయి ఉంటే అదనంగా 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. మట్టి కుండలతో పాటు వంట పాత్రలు కూడా జనం కొనుగోలు చేస్తున్నారని విక్రయదారులు చెబుతున్నారు. నా పేరు సునీత. కొండైపాళెం గేట్ దగ్గర మేము 18 సంవత్సరాల నుంచి కుండలు అమ్ముతున్నాము. కరోనా తర్వాత చాలామంది కుండలు ఎక్కువగా కొంటున్నారు. వంట పాత్రలు కూడా ఎక్కువగా కొంటున్నారు. కుకింగ్ ఐటమ్స్ అందరూ అన్నం వండుకుంటా, కూరలు చేసుకుంటాకి, పెరిక్కి ప్రతి ఒక్కరు కొంటున్నారు. వాటర్ గ్లాసు, టీ కప్పులు, జగ్గులు, వాటర్ బాటిల్స్ ప్రతి ఒక్కరూ కుండ ఎక్కువగా వాడుతున్నారు కరోనా తర్వాత. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటారని, క్యాన్సర్లు, బీపీలు, షుగర్లు రావని ప్రతి ఒక్కరు కుండలు వాడుతున్నారు. అంతకుముందు ఎక్కువగా కుండలు వాడేవారు కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు ఆరోగ్యానికి మంచిదని. కుండల్లోనే ప్రతి ఒక్కటి మజ్జిగ కానీ, నీళ్లు కానీ, ప్రతి వంటలు కానీ చేసుకొని కుండల్లోనే ఎక్కువగా తింటున్నారు. ఈ మధ్యకాలంలో ఒక 4 సంవత్సరాల నుంచి ఎక్కువగా బాగా కొంటున్నారు. వ్యాపారం కూడా బాగా జరుగుతుంది. మేమంటే రాజస్థాన్ కుండలు, జగ్గులు, వాటర్ బాటిల్స్, కలకత్తా ఈ ప్రతి ఒక్కటి తెచ్చి అమ్ముతాం. అందుకే ప్రతి ఒక్కరు కొండైపాళెం గేట్ అంటే ఇక్కడికే ఎక్కువగా వస్తారు. మేము కడప కుండలు, నల్ల బాణలు అన్నీ తెస్తాం, ఉప్పు కుండలు అన్నీ తెస్తాం. అన్ని వెరైటీస్ మా అంగట్లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కుండలు అంటే కొండైపాళెం గేట్ ఇక్కడికే వస్తారు ఎక్కువగా. అందులో వండుకొని తింటే ఆరోగ్యానికి మంచిది. కుండ నీళ్ళు తాగామనుకో ఏ జబ్బులు రావు. ఫ్రిడ్జ్లో నీళ్లు తాగితే జలుబులు, దగ్గులు, జ్వరాలన్నీ వస్తాయి. కుండలో నీళ్ళు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందుకే అది తెలుసుకొని ప్రతి ఒక్కరు వాడుతున్నారు. టీవీల్లో కూడా కుండలు వాడమని ఎక్కువగా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు యూట్యూబ్లో కూడా చూపిస్తున్నారు కుండ వాడితే మా ఆరోగ్యానికి మంచిదని. అది తెలుసుకొని ప్రతి ఒక్కరు కుండలు ఎక్కువగా 4 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. నా పేరు సునీత.